హలో అండి, ఇప్పుడు మనం గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో అయితే ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళబోతున్నాం. సో అయితే దీనికి టికెట్ తీసుకుందాం వెళ్ళి. అయితే చూశారు కదా బయట, ఇది రైల్ స్టేషన్ అనమాట. సో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా రెస్టారెంట్, రైల్ రెస్టారెంట్ అనమాట. అది దాంట్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన ఏదైనా తీసుకోవచ్చు. సో అయితే ఇదిగోండి, ఇక్కడ మనం బీ గేట్కి వచ్చాం ఇప్పుడు. ఆ బీ గేట్ ఏ గేట్ ఏంది అని అయితే మీరు అనుకోవచ్చు. ఆపోజిట్లో ఏ గేట్ ఉండిద్ది, దానికైతే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను. దానికి సబ్వేలో ఉండిద్ది. సబ్వే నుంచి వెళ్ళిపోయి అటు ఏ గేట్ వైపు అయితే వెళ్దాం. సో అయితే ఇది బీ గేట్, ఇది మనకి అరండల్పేట నుంచి వచ్చే వాళ్ళకి ఇదైతే దగ్గర అయింది అనమాట. మరి ఏ గేట్ చూసుకుంటే మనకి రైల్వే బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళు అటు నుంచి వస్తారు, ఏ గేట్ నుంచి వస్తారు. అయితే మనం ఇప్పుడు వెళ్ళి టికెట్లు తీసుకుందాం. సో ఇక్కడ టికెట్లు చూశారు కదా, ఇక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకుందాం మనం వెళ్ళి అయితే. సో దీని తర్వాత మనం వెళ్ళిపోదాం ఇక ఏ గేట్కి. సో ఇదిగోండి సబ్వే అని చెప్పాను కదా, తీసుకున్నాం టికెట్ 125 రూపీస్ అనమాట. సో అయితే ఇక్కడ నుంచి ఇదిగోండి సబ్వే అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం కింద నుంచి వెళ్ళిపోదాం, లేదంటే పైనుంచి అది కనిపిస్తుంది కదా పైనుంచి వెళ్ళొచ్చు, లేదంటే కింద నుంచి అయినా వెళ్ళొచ్చు మీరు. సో కింద నుంచి వెళ్తే మనకి ఇంకా తక్కువ డిస్టెన్స్ కాబట్టి కింద నుంచి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. అయితే ఇక్కడ నాకు 125 రూపీస్ ఓన్లీ జనరల్ టికెట్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే 5 అవర్స్లో వెళ్ళిపోతాం కాబట్టి. సో అది కాక మనకి ఇప్పుడు అవైలబిలిటీ కూడా లేవు స్లీపర్ క్లాసెస్ మనకి. సో మరి ఇక చేసేదే ఉంది, జనరల్లో వెళ్ళిపోవటమే ఇక. సో జనరల్లో పరిస్థితి కూడా ఎట్టుండిద్ది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో తొక్కుకోవటమే ఇక ఆడ. అయితే ఇదిగోండి ఇక్కడ కింద నుంచి సబ్వే అనమాట ఇది. సో ఇది ప్లాట్ఫామ్స్ ఈ మధ్యలో కనిపిస్తున్నాయి. ఇటువైపు పైకి వెళ్తే సిక్స్త్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్స్ అవుతాయి అనుకుంటా. సో అయితే అటువైపు అవసరం లేదు, మన ట్రైన్ వచ్చేది ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చింది. ఇదిగోండి పైకి వెళ్ళిపోవచ్చు మనం, లేదంటే ఈ లిఫ్ట్లో వెళ్ళొచ్చు, లేదంటే ఇట్లా నడిచి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నడిచి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే మనం ఎంగే కాబట్టి వెళ్ళిపోదాం పైకి. ఇదిగోండి వచ్చాను కదా. సో ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట, ఏ గేట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఇది ఏ గేట్ అనమాట. అయితే లోపలికి వెళ్ళి కూడా బయటికి వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడికైతే మన ట్రైన్ అయితే వచ్చింది. అయితే ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు మనం. సో ముందుకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చూపిస్తాను మీకు. సో ఎలా ఉండిద్ది సరౌండింగ్స్ అనేది. సో ఇక్కడైతే కూర్చోటానికి కూడా మీకు బాగుండేది అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది, చూశారు కదా. సో మీరు కూర్చొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చాలాసేపు. సో ట్రైన్ వచ్చేదాకా ఇక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మనం ముందుకు వెళ్దాం. సో అయితే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చాలామంది ఛార్జింగ్ పెట్టుకుంటారు, దాని తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు ట్రైన్ వచ్చేదాకా. అయితే ఇది చాలా బాగుండిద్ది. సో రైల్వే స్టేషన్లో గుంటూరు కూడా ది బెస్ట్ రైల్వే స్టేషన్ అని అయితే చెప్పవచ్చు. సో చూశారు కదా, ఇక్కడ మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఆడ ఎదురుగా కౌంటర్ కనిపిస్తుంది చూడండి. సో అక్కడికి వెళ్ళి అదిగోండి కౌంటర్ చూశారు కదా. సో ఇక్కడికైతే వెళ్ళి మీరు డైరెక్ట్గా టికెట్ అయితే తీసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, లేదంటే ఇక్కడ ఆన్లైన్లో అయితే తీసుకోవచ్చు మీరు టికెట్స్. సో ఏదైనా పర్లేదు, బాగానే ఉంటుంది మనకి. సో ఇదిగోండి ఇక్కడ సెల్ పాయింట్ ఉంది కదా. సో అక్కడ మీకు ఈ పౌచెస్ లేదంటే ఇయర్ ఫోన్స్ ఇలాంటివి కూడా అమ్ముతారు. సో ఇక్కడ చూశారు కదా, వీళ్ళు ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మీరు. అయితే ఇప్పుడు బయటికి వెళ్దాం, బయట చూపిస్తాను మీకు ఇప్పుడు. సో బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అక్కడ మనకి రైల్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ బీ గేట్లో. ఇక్కడ చూసుకుంటే ఏ గేట్లో కూడా ఒక రైల్ రెస్టారెంట్ ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ మనకి డబ్బులు తీసుకోవాలంటే ఏటీఎమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి అనమాట మనకి. సో ఏటీఎంలో మనీ తీసుకోవచ్చు. ఇక్కడ రైల్ రెస్టారెంట్ చూపిస్తాను చూడండి, ఇదిగోండి అదే రైల్ రెస్టారెంట్. సో అయితే ఇక్కడ కాఫీ ఎక్స్ప్రెస్ అని కనిపిస్తుంది చూడండి. సో అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇటువైపు కొంచెం ముందుకెళ్తే మీకు మెయిన్ గేట్ వచ్చింది. సో ఏ గేట్ అని చెప్పే కదా. సో అదైతే చూపిస్తాను, పదండి వెళ్దాం. అయితే ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి ఇదే మెయిన్ గేట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇటు మెయిన్గా మీరు ఇక్కడ బస్ స్టాండ్లో కనుక దిగితే మీరు డైరెక్ట్గా ఇటు వచ్చేయచ్చు అనమాట. సో బస్ స్టాండ్ నుంచి ఇటు రైల్వే స్టేషన్కి రావాలంటే ఈ వేలో తీసుకొస్తారు మిమ్మల్ని, ఇటువైపు లోపలికి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఇంకా 2 ఎస్బీఐ కూడా ఏటీఎం ఉండిద్ది. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదనమాట మెయిన్ గేటు. అయితే ఇటు కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఏటీఎం మనీ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది, ఇక్కడ బాగుండిద్ది అనమాట. సో అయితే చూశారు కదా. అయితే ఇదిగోండి ఇదే అండి ఏ గేట్ ఇది. సో చాలా బాగుండిద్ది. లోపలికి వెళ్దాం. ఒకవేళ మీరు ఇక్కడ బస్ స్టాండ్ నుంచి వచ్చి కూర్చోటానికి ఏ ఇబ్బంది లేకుండా అయితే వీళ్ళైతే ఇక్కడ మంచిగా ఏర్పాటు చేశారు. ఇది జనరల్ అనమాట. సో జనరల్ ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇది జనరల్లో ఎక్కేది ఇక్కడే అనమాట. సో అయితే చూశారు కదా, ఇక్కడ జనరల్స్ వాళ్ళు కూర్చోడానికి కూడా ఇక్కడ చైర్లు అయితే వేశారు. సో చాలా బాగుండే ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయండి. సో మన ట్రైన్ వస్తుంది, అయితే ఇప్పుడు ఎక్కుదాం. ఇక లోపల ఎలా ఉండిద్ది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒకరినొకరు ఒత్తుకొని కూర్చోవడమే. ఇక ఇదిగోండి వచ్చింది, అయితే మన ట్రైన్ వచ్చింది, ఇక మనం ఎక్కేయటమే. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఉండిద్ది అనేది. సో ఒకరి మీద ఒకరు ఎక్కి కూర్చున్నట్టు ఉండిద్ది. సో
చూద్దాం ఉండండి. సో మన ట్రైన్ అయితే వచ్చింది. ఆగవే బాబు, ఇంకెంతసేపు నుంచోవాలి, చాలా ఇప్పటికే 1 గంట లేట్ అయినట్టుందండి ఈ ట్రైన్. సో గంట లేట్గా వచ్చింది. చూశారు కదా, ఇది జనరల్ అనమాట. సో మీరు లోపలికి అడుగు పెడతానికి కూడా ఉండదు. చూశారుగా ఎలా ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టు ఉండిద్ది. సో ఇదిగోండి, ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టు ఉండిద్ది. చూశారు కదా, నేనైతే ఈ పైన ఎక్కాను లగేజ్ దగ్గర. అయితే ఇదిగోండి, కాళ్ళు అసలు కూర్చోడానికి కూడా కింద ఛాన్స్ లేదు, అందరు నుంచొని ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వరకు అంటే 5 గంటలు ఇక అంతే నుంచొని వస్తారు. ఇక చేసేది ఏం లేదు. ఇక సో అయితే మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ నుంచి. సో ఫస్ట్ మనకు వచ్చే ఊరు ఏంది అంటే, ఇక్కడ నుంచి ఫస్ట్ నల్లపాడు వచ్చింది. నల్లపాడు నుంచి మనకి తర్వాత సత్తెనపల్లి అయితే మనకి ఆగిద్ది అనమాట. సో దాని తర్వాత పిడుగురాళ్ళ ఇవన్నీ వస్తాయి. సో చూశారు కదా. సో అయితే ఏంది అసలు ఏ పొలాలు వేయలేదు, ఇలా ఉంది అని అయితే మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి. సో సమ్మర్లో ఏ క్రాప్స్ వేయరు. ఒకవేళ ఇటువైపు కనుక ఇటు మాకు వర్షాలు వస్తేనే మాకు పంటలు అయితే వేస్తారు. సో ఒకవేళ కనుక ఈడ నీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 2-3 పంటలు అయితే పండియొచ్చండి. సో ఇక్కడ చూశారు కదా వరి. సో వరి ఎప్పుడు వేస్తారంటే ఓన్లీ ఇక్కడ కాలువలు వచ్చినప్పుడు మాత్రమే వేస్తారనమాట. సో ఎక్కువ నీళ్ళు కావాలి కాబట్టి దానికి. చూశారు కదా వరి చేలు అట్టున్నాయో. సో ఇప్పుడైతే దున్నుతారు అనుకో, ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే నాట్లు వేస్తారనమాట వర్షాలు పడిన తర్వాత. సో వర్షాలు పడితే ఆటోమేటిక్గా మనకి వస్తాయి కదా వాటర్. సో కాలువలు వస్తాయి. దాని తర్వాత మనకి ఇక్కడైతే మళ్ళీ పంటలు అయితే పచ్చదనంతో నిండిపోయింది అనుకోవచ్చు ఇది. సో దీని తర్వాత మనం ఇక మిర్యాలగూడకి అయితే దగ్గరలో ఉన్నాం. మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి వచ్చాం అనమాట ఇప్పుడు. సో ఇదిగోండి మిర్యాలగూడ రైల్వే స్టేషన్. చూశారు కదా, మన గుంటూరు దానికి దీనికి ఎంత తేడా ఉండిద్దో. సో గుంటూరులో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ప్రతి దగ్గర అయితే దొరకవు. సో రైల్వే స్టేషన్ ఇక్కడైతే బయట కూర్చొని తర్వాత మనదైతే ఇక్కడ మిర్యాలగూడలో అయితే ట్రైన్ ఆగదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోవటం. ఇక మనం చూశారు కదా మిర్యాలగూడ ఇదే అనమాట. అయితే ఇక్కడైతే ఆగిన స్టాప్ లేదనుకుంటాం మనకి ఈ ట్రైన్కి. సో డైరెక్ట్గా వెళ్ళిపోవటం ఇక మనం సికింద్రాబాద్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ కొంచెం వర్షం పడేటట్టుగా ఉందండి. ఇప్పుడు వర్షం పడిందంటే మళ్ళీ అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ మన రూమ్కి వెళ్తానికి ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వచ్చామండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట ఇది. చూశారు కదా ఎంత బాగుండిద్దో. సో అయితే దీని ముందుకు వెళ్ళగానే మనకు బస్సులు ఉంటాయి. మీరు ఎక్కడికి కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎదురుగా ముందుకు వస్తే చాలు, ఇక్కడ నుంచి అయితే బస్సులు ఉంటాయి మనకి. సో డైరెక్ట్గా మీరు బస్సు ఎక్కేసి మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీరు ఒకవేళ హైటెక్ సిటీ అయితే వెళ్ళాలంటే కొండాపూర్ బస్సులు అట్టు ఉంటాయి. లేదంటే మియాపూర్ వెళ్ళాలంటే మియాపూర్కి కూడా బస్సులు ఉంటాయి అనమాట. బోరపండ బస్సులు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉంటాయి. సో అయితే మీరు ట్యాంక్ బండికి వెళ్ళాలన్నా చార్మినార్కి వెళ్ళాలన్నా డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి. మీరు ఒకవేళ టూరిస్ట్ లాగా వస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. బస్సులు ఎక్కైతే వెళ్ళిపోవచ్చు. లేదంటే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి మెట్రో ఉండిద్ది. మెట్రో నుంచి అయినా మీరు వెళ్ళిపోవచ్చు. లేదంటే లెఫ్ట్ సైడ్ ఒక మెట్రో ఉండిద్ది, అటు అయిపోయినా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా తినాలనుకుంటే ఇది చూస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి కొంచెం ముందుకు రైట్ సైడ్లో చూపిస్తాను ఉండండి. అక్కడికి వెళ్ళి అయితే మీరు తినేసేయచ్చు ఏదో ఒకటి. లేదంటే కొంచెం ముందు అదిగోండి అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే మీరు తినేసేయచ్చు. లేదంటే ఇంకా ముందుకెళ్ళి అయితే హోటల్స్ ఉంటాయి, అక్కడైనా మీరు భోజనం చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్.